హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసింది. అలాగే తప్పకుండా స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి. ఒకసారి టోటల్ స్టోరీ యొక్క ప్రోమో చూద్దాము. అబ్రాడ్లో వరుణ్ కంపెనీలో పనిచేసే నక్షత్ర, ఇండియాలో ఉండే ప్రియా, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరికి తెలియకుండా ఒకే వ్యక్తి వాళ్ళ జీవితంలోకి వస్తాడు. అదే వరుణ్. అనుకోని పరిస్థితుల్లో నక్షత్ర ఇండియాకు వచ్చి ప్రియా దగ్గర ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో వరుణ్ కూడా ఇండియాకి వస్తాడు. కానీ అతను వచ్చిన అసలు కారణమేంటి? ప్రియా కోసమా లేక నక్షత్ర కోసమా? ఇండియాలో నక్షత్రాన్ని చూసిన క్షణం వరుణ్ ఎందుకు షాక్ అవుతాడు? వరుణ్ మనసులో దాగి ఉన్న రహస్యమేంటి? ప్రియా నిజంగా వరుణ్ణి ప్రేమించిందా? మరి వరుణ్ ప్రేమ ఎవరిది? ప్రియాదా లేక నక్షత్రదా? ప్రేమ, బాధ, దాచిన నిజాలు, ముగ్గురు జీవితాలను మార్చేసిన ఆ రహస్యమేంటి? తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి. ప్రేమలో తాకిన రహస్యం ప్రతి ఎపిసోడ్ మీకు కొత్త ట్విస్ట్ ఇస్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాము. అబ్రాడ్లో ఒక ప్లాట్లో నక్షత్ర చాలా హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. తన ఫ్రెండు అనూష నక్షత్ర వైపు చూస్తూ, ఏమైంది నక్షత్ర, చాలా కంగారుగా ఉన్నావు అని అంటుంటే, అవును, నిన్న కంపెనీలో మీటింగ్ పెట్టారు. ఈరోజు మా చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి కంపెనీకి వస్తున్నారంట. అందరినీ ఎర్లీగా కంపెనీలో ఉండమని అక్కడున్న ఎండి ఎస్టర్డే మీటింగ్లో అనౌన్స్ చేశారు. ఇక్కడ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా, లేటుగా వెళ్తే ఇంకా అంతే సంగతులు. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పగానే, నేను వెళ్తానులే కానీ అంత టెన్షన్ పడకు, ఏమీ అవదు. వాళ్ళ అబ్బాయి వచ్చినంత మాత్రాన అంత టెన్షన్ పడడం ఎందుకు అని నక్షత్ర వైపు చూస్తూ అనూష అనగానే, అతను ఆఫీస్లో ఎవరితో మాట్లాడకపోయినా తప్పకుండా నాతో అయితే మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ హెచ్ఆర్ నేనే కాబట్టి టెన్షన్ ఏమీ లేదులే, నువ్వెక్కువ ఆలోచించకు. అసలే 2 months నుండి చైర్మన్ సార్ కూడా ఇక్కడికి రావడం లేదు. ఎండీ సార్ని అడిగితే ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారని చెప్పారు. ఇంత సడన్గా వాళ్ళ అబ్బాయి ఇక్కడికి రావడం, ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందేమో. అందులోనూ నేను హెచ్ఆర్ని. ఎవరైనా ఎంప్లాయ్ మిస్యూజ్ చేసినా కూడా అక్కడ పడే తిట్లు నాకే పడతాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎందుకు తీసుకున్నావని నాపైన అరుస్తారు. మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే చాలా స్ట్రిక్ట్గా సెలెక్ట్ చేశాను. కానీ ఏదైనా మిస్టేక్ ఉందేమోనని చిన్న భయం. ఇంక నేను స్టార్ట్ అవుతున్నాను అని నక్షత్ర తన ఫ్రెండు అనూషకి బాయ్ చెప్పి అక్కడి నుండి స్కూటీ మీద కంపెనీకి స్టార్ట్ అవుతుంది. నక్షత్ర స్కూటీ అనేది ధర్మేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒక బిగ్ కంపెనీ ముందు ఆగుతుంది. నక్షత్ర హడావిడిగా తన స్కూటీ పార్క్ చేసి అక్కడి నుండి స్పీడ్గా మీటింగ్ హాల్కి చేరుకుంటుంది. మీటింగు స్టార్ట్ అయిందా అని నక్షత్ర తన కొలిక్ని అడుగుతుంటే, ఇంకా లేదు, ఆల్రెడీ చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి వచ్చారంట. ఎండి సార్తో ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఇంకొక 10 minutesలో స్టార్ట్ అవుతుంది అని చెప్పగానే నక్షత్ర అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. కరెక్ట్ టైంకి వచ్చాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఇంకా నార్మల్గా కూర్చుంటుంది. 10 నిమిషాల తర్వాత ఆ కంపెనీ ఎండి అయిన నరేంద్ర గారు స్టేజ్ పైకి వచ్చి మైక్ ఎదురుగా నుంచుంటారు. అబ్రాడ్లోని టాప్ 10 బిజినెస్లో కంపెనీల్లో ధర్మేంద్ర గారి కంపెనీ కూడా ఒకటి. హలో మై డియర్ ఎంప్లాయీస్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ మీకు ఎస్టర్డే మీటింగ్లో చెప్పాను, ఈ కంపెనీ చైర్మన్ వాళ్ళ అబ్బాయి ఈరోజు ఇక్కడికి వస్తున్నారు అని. ఇప్పుడు తనని మీకు పరిచయం చేస్తాను. సార్ మీతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు. 5 minutesలో సార్ స్టేజ్ పైకి రాబోతున్నారు. అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పగానే అందరూ ఇంత సడన్గా చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని ప్రతి ఒక్కరి మనసులో అదే ఆలోచన ఉంటుంది. అంతేకాకుండా చైర్మన్ సార్ కూడా 2 months నుండి రాకపోవడం ఎవరికి ఏమీ అర్థం కాదు. మొత్తం హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. అప్పుడే
ఆ మీటింగ్ హాల్లోకి అడుగు పెడతాడు వరుణ్ దేవ్. అతడు నడిచి వస్తున్న షూ సౌండ్కి అందరూ వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి వరుణ్ నడుచుకుంటూ స్టేజ్ వైపుకి అడుగులు వేస్తూ ఉంటాడు. అతని కళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. అతను వస్తూనే ఒకసారి ఎంప్లాయీస్ అందరి వైపు చూస్తుంటే చూడటానికి 6 అడుగుల ఆజాను బాహుడులాగా ఉన్నా కూడా అతని చూపులో అక్కడున్న వాళ్ళందరిలో గుండెదడని పొట్టిస్తుంటే తప్పకుండా ఏదో జరిగింది అని అందరికీ అర్థమవుతుంది. ఫేస్లో ఎటువంటి చిరునవ్వు లేదు. వరుణ్ చాలా షార్ప్గా అందరి వైపు చూస్తూ అక్కడి నుండి స్టేజ్ పైకి ఎక్కి మైక్ దగ్గరికి వెళ్ళి అందరి వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్తో, వీడేంటి ఇలా ఉన్నాడు, ఏదో ఇక్కడున్న ఎంప్లాయీస్ స్టాఫ్ అందరూ కూడా ఏదో తప్పు చేసినట్టు ఆ చూపేంటి, మన చైర్మన్ సార్ అందరితో ఎంత సరదాగా ఉంటారు, మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అతని ఫేస్లో చిరునవ్వు తప్పకుండా కనిపిస్తుంది, అసలు తను మన సార్ వాళ్ళ అబ్బాయేనా, పోలికలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, కానీ ఆ ఫేస్ చూడు, ఆ ఫేస్లో అందం ఉన్న కళ ఉన్న పెదవులపై చిరునవ్వు మాత్రం లేదు. ఏంటో ఈ డబ్బున్న వాళ్ళకి అలా చూస్తేనే అందరూ భయపడతారు, వాళ్ళని చూస్తే వణికిపోతారు అని అనుకుంటారేమో. ఇతనికి ఇక్కడ ఉన్నవారితో మాట్లాడడానికి వచ్చాడా, భయపెట్టడానికి వచ్చాడా అని నక్షత్ర తన ఫ్రెండ్ చెవిలో చిన్నగా మాట్లాడుతుంటే ఇంతలో హలో ఎవ్రీవన్ అని వినిపించిన బేస్ వాయిస్కి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి స్టేజ్ వైపుకి చూస్తుంది. ఐఎమ్ వరుణ్ దేవ్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అని వరుణ్ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా చూడు ఎంత బేస్ వాయిస్తో వస్తున్నాయో. కొంపతీసి వీడు కానీ ఇక్కడ ఉంటానని చెప్పడు కదా, ఇతను కనుక ఇక్కడుంటే అందరి కంపెనీ నుండి పారిపోవడానికి రెడీగా ఉండాలి అని నక్షత్ర నవ్వుతూ అంటుంటే కొంచెం సేపు సైలెంట్గా ఉండే నక్షత్ర అతన్ని చూస్తుంటే అందరి ఫేస్లో చూడు ఎలా భయంగా ఉన్నాయో. ఏం చెప్తాడని నేను టెన్షన్తో అనుకుంటే నువ్వేమో ఇంత కూల్గా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అతను కానీ ఈ కంపెనీలో ఉంటే మనమందరం చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఎవరు ఈ కంపెనీ నుండి అవుట్ అవుతారో కూడా తెలీదు అని తన కొలీగ్ కూడా అంటుంటే నేను కూడా అదే అంటున్నాను కదా అని నక్షత్ర వరుణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల మా డాడీ ఈ కంపెనీకి రావడం కుదరడం లేదు, అలాగే డాడీ రావడానికి ఇంకొక 2 months పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ నరేంద్ర గారు మొత్తం వర్క్ అంతా హ్యాండిల్ చేస్తున్నారు, అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే అబ్రాడ్లో 2 big ప్రాజెక్ట్స్ సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం నేను వచ్చాను. ఇంకొక 1 week నేను ఇక్కడే ఉంటాను. ఆ ప్రాజెక్ట్స్ కనుక మనకు ఓకే అయితే ఇక్కడ వర్క్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అలాగే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా ఉండబోతుంది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. డాడీ ఇక్కడ లేరు అని కానీ నరేంద్ర సార్ని ఎవరైనా ఇగ్నోర్ చేసినా, ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేయాలని చూసినా నా గురించి మీకు ఇంకా తెలీదు. ఒక్కసారి ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకిచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడేటట్టు. జీవితంలో ఇంకొకరికి వర్క్లో చేసినా కూడా ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయనంత పనిష్మెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్గా తమ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ 2 months నుండి డాడీ రాకపోవడం వల్ల కొంతమంది నరేంద్ర సార్కి ఏదో చెప్తున్నారని నేను విన్నాను, అందుకే డైరెక్ట్గా కంపెనీకి రావాల్సి వచ్చింది. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది, అలా కాకుండా ప్రమోషన్స్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నా ట్రీట్మెంటు ఎలా ఉంటుందో కూడా మీరు కలలో కూడా ఊహించలేరు. ఇంకొక 1 week నేను ఇక్కడే ఉంటాను. ఈ కంపెనీలో ఎవరెవరు ఏ మిస్టేక్ చేశారు ప్రతిదీ ఎంక్వైరీ చేస్తాను.
ఎంతమంది ఈ కంపెనీ నుండి డిస్మిస్ అవుతారో కూడా నాకు తెలియదు. ఇప్పటి నుండైనా స్ట్రిక్ట్గా వర్క్ చేయడం నేర్చుకోండి. ఇంకా మీరు వెళ్ళొచ్చు అని వరుణ్ సీరియస్గా అంటుంటే, సరిపోయింది, నేను అనుకున్నట్టుగానే జరిగింది. అయినా ఇతను చెప్పింది కూడా నిజమే. ఇప్పటికే నాకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరో నరేంద్ర సార్కి ఎదురు సమాధానం చెప్తున్నారు అని. చైర్మన్ సార్ లేకపోయేసరికి ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. నిజంగానే అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కానీ ఇతను ఇంకొక 1 వీక్ ఇక్కడే ఉంటే, అమ్మో, అతని పనిష్మెంట్ ఏమో కానీ మిగతా అందరికీ కూడా పనిష్మెంట్ ఇచ్చేటట్టుంది ఆ ఫేసు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఇంకక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. నక్షత్ర క్యాబిన్కి వెళ్ళిన తర్వాత తను రీసెంట్గా రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం తీసి ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తూ ఉంటుంది. ఏమో, ఎవరికి తెలుసు, అసలే నరేంద్ర సార్కి ఎవరో ఎదురు సమాధానం చెప్పారు అని అంటున్నారు. వాళ్ళని రిక్రూట్ చేసింది నేనే అని తెలిస్తే అనవసరంగా లేనిపోని గొడవలు వస్తాయి. ఈ 2 monthsలో కొత్తగా ఎవరెవరి కంపెనీలో జాయిన్ అయ్యారో వాళ్ళ లిస్టు చెక్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకసారి చేయాలి. చైర్మన్ సార్ ఉన్నప్పుడు చైర్మన్ సార్ గురించి అందరికీ తెలుసు కాబట్టి అంత త్వరగా నరేంద్ర సార్కి ఎదురు సమాధానం చెప్పరు. కానీ ఈ 2 monthsలో జాయిన్ అయిన వాళ్ళే అలా చేశారు అని నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కానీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకపోతే ఇంకేమీ లేదు. అనవసరంగా ఈ రాక్షసుడి చేతిలో నాకు తిట్లు తప్పవు. చూడ్డానికి ఎంత అందగాడైనా కూడా ప్రవర్తనలో మాత్రం చాలా సీరియస్నెస్ కనిపిస్తుంది అని నక్షత్ర ఇంకా లాస్ట్ 2 months నుండి తను సెలెక్ట్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది. వరుణ్ తన కంపెనీ ఎండీ అయిన నరేంద్ర గారితో మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం ప్రాసెస్ గురించి, అలాగే లాస్ట్ 2 months నుండి ఎవరైతే ఈ కంపెనీలో జాయిన్ అయ్యారో వాళ్ళ గురించి అండ్ కంపెనీ టర్నోవర్ గురించి మొత్తం డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వరుణ్ అంతా తెలుసుకున్న తర్వాత, నరేంద్ర గారు, ఒక్కొక్కరితో మీటింగ్ అరేంజ్ చేయండి. ఫస్ట్ వన్, టోటల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసే హెడ్తో మీటింగ్ అనేది కండక్ట్ చేయండి. వాళ్ళ తర్వాత ప్రాజెక్టు టీమ్ లీడర్స్తో మీటింగ్ కండక్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ఈ కంపెనీ హెచ్ఆర్తో కూడా మీటింగ్ జరగాలి. ఈ 1 వీక్లో ఈ కంపెనీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో మొత్తం క్లియర్ చేసి ఈ కంపెనీకి 2 ప్రాజెక్ట్స్ అలాట్ చేసి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఈరోజు మీటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. రేపు నేను టెండర్ వేయడానికి వెళ్తున్నాను. మ్యాక్సిమం 2 daysలో టెండర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తప్పకుండా ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా మన కంపెనీకి వస్తాయి. ఇంకొక 2 months వరకు నేను కానీ డాడీ కానీ ఈ ఆఫీస్కి రావడం కుదరదు. ఇక్కడ నుండి మీరే వర్క్ చేయాలి. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి నేను తిరిగి వెళ్తాను అని చెప్పగానే నరేంద్ర గారు చిన్నగా నవ్వుతూ ఓకే వరుణ్ సార్ అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా వరుణ్ ప్రాసెస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర తన క్యాబిన్లో ఉండి టోటల్ ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతుంది. ముందుగా ప్రాజెక్ట్ హెడ్తో మీటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టు టీమ్ లీడర్స్ అలాగే మేనేజర్స్ ఇలా ఒక్కొక్కరితో వరుణ్ మాట్లాడుతూ ఉంటాడు. వరుణ్లో ఉన్న సీరియస్నెస్ చూడగానే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. ఇంకా వరుణ్ ఎంత సీరియస్గా ఉన్నాడో అర్థమవుతుంటే ప్రతి ఒక్కరూ వరుణ్ చెప్పేది మొత్తం వింటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వరుణ్ ఎవరైతే నరేంద్ర సార్తో రాంగ్గా మాట్లాడారో వాళ్ళని ఆ రోజే కంపెనీ నుండి డిస్మిస్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ అవుతుండగా నక్షత్ర ఒకసారి టైం చూస్తుంది. అప్పటికే టైం 6 అవుతుంది. ఇప్పటికే మార్నింగ్ నుండి వరుసగా ఎంప్లాయీస్ అందరూ టెన్షన్ పడుతున్నారు. ఆ వరుణ్ ఒక సైకోలాగా ఉన్నాడు. ప్రతి ఒక్కరితో సీరియస్గా మాట్లాడుతూ అందరికీ తిట్ల దండకం స్టార్ట్ చేశాడు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నాడు. నాతో కూడా మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు అని మేనేజర్ చెప్పారు. ఆఫ్టర్నూన్ నుండి వెయిట్ చేస్తున్నాను.
ఇప్పటికే నేను స్టార్ట్ అవ్వాలి. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. నాకింట్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అయినా ఈరోజు కాకపోతే రేపు నాతో మాట్లాడతారులే. ఆ వరుణ్ అంటే నాకేం భయం? నేనేమీ తప్పు చేయలేదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం కరెక్ట్గానే ఉన్నాయి. నేనైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయగలను, కానీ వాళ్ళ బిహేవియర్ని నేను దగ్గరుండి చూడలేదు కదా. అతను అడిగితే నేను కూడా అదే సమాధానం చెప్తాను అని నక్షత్ర అనుకుంటూ ఇంక తను ఇంటికి వెళ్ళాలి కాబట్టి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఉండగా, మేడం, మిమ్మల్ని వరుణ్ సార్ తన ఛాంబర్కి రమ్మంటున్నారు అని చెప్పగానే నక్షత్ర షాక్గా లేచి నుంచుంటుంది. ఇప్పుడా? ఈరోజు అనుష బర్త్డే. తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాను. అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇతనితో మీటింగ్ అంటే ఇంక నైట్ 9 అవుతుంది. ఇంక నేను ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. అమ్మో, అంత రిస్క్ నేను చేయలేను. ఇప్పుడు ఏం చేయాలి అని నక్షత్ర ఆలోచిస్తూ తన ఎదురుగా ఉన్న మేనేజర్ వైపు చూస్తూ, సార్, ఆల్రెడీ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అలాగే నా వర్కింగ్ టైమింగ్ కూడా అయిపోయింది. నేను సార్తో టుమారో మాట్లాడతానని చెప్పండి. చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ అని నక్షత్ర అంటుంటే, మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అక్కడ వచ్చింది ఈ కంపెనీ చైర్మన్స్ వాళ్ళ అబ్బాయి వరుణ్ సార్. అతనికి నేను మీరు రారు అని చెప్తే ఇంకేమీ లేదు, ముందు వెంటనే నన్ను డిస్మిస్ చేసేస్తారు అని అంటుంటే, ప్లీజ్ సార్, పోనీ నేను మీరు వచ్చేలాగా వెళ్ళిపోయానని చెప్పండి. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే, నేను ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అని నక్షత్ర రిక్వెస్ట్ చేస్తుంటే, సరే మేడం, మీరు మీ వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్తాను. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని మేనేజర్ చెప్పి అక్కడి నుండి ఛాంబర్లోకి అడుగు పెడతాడు. అమ్మో, అనుకుంటూనే ఉన్నాను, అనుష నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళాలి అని నక్షత్ర వెంటనే తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన బ్యాగ్ తీసుకుని తన క్యాబిన్ నుండి బయటికి రాబోతుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. హలో మేడం, ఈరోజైనా తమరు తొందరగా వస్తారా? ఈరోజు నాకు ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పావు. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? మార్నింగ్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయావు అని అనుష కొంచెం బాధగా అంటుంటే, నాకు తెలుసు అనుష, మార్నింగ్ నీకు విష్ చేయలేదు అని నువ్వు బాధపడ్డావు అని, కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాను. అందుకే అని నక్షత్ర మనసులో చిన్నగా నవ్వుకుంటూ, ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాను. అయినా ఈరోజేంటి ఇంత త్వరగా ఆఫీస్ నుండి వచ్చేసావు? పైగా నాకు కాల్ చేసి స్టార్ట్ అయ్యావా అని అడుగుతున్నావు అని నక్షత్ర నవ్వుతూ అంటుంటే, కనీసం ఈ రాక్షసికి నా పుట్టినరోజు అని గుర్తు కూడా లేదు. ఎవరో వస్తున్నారు అని హడావిడిగా వెళ్ళిపోయింది అని అనుష అనుకుంటూ, అదేమీ లేదు, సరే త్వరగా రా అని చెప్పి అనుష ఫోన్ కట్ చేస్తుంది. నాకు తెలీదా అనుష, ఈరోజు నీ పుట్టినరోజు అని? అందుకే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ని, మన ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. ఆల్రెడీ మన టెర్రస్పై నీ బర్త్డే సెలబ్రేషన్స్కి అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంకొక 2 అవర్స్లో నీ కళ్ళ ముందుంటాను. ట్రాఫిక్ లేకపోతే 1 అవర్లోనే అక్కడుంటాను. నా ప్రాణ స్నేహితురాలు పుట్టినరోజుని నేనెందుకు మర్చిపోతాను? నీకు తప్పకుండా సర్ప్రైజ్ ఇస్తాను అని ఇంక నక్షత్ర తన క్యాబిన్ నుండి బయటకొస్తూ తన ఫోన్ని హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ ఎదురుగా ఎవరున్నారో కూడా చూడకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి తగులుతుంది. వెంటనే నక్షత్ర కోపంగా పైకి చూస్తూ, అసలు మీకు బుద్ధుందా అని అంటూ ఉండగా తన మాట గొంతులోనే ఆగిపోతుంది. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నది వరుణ్ కాబట్టి. అసలు ఏం జరిగిందో చూద్దాం. మేనేజర్ వరుణ్ ఛాంబర్లోకి అడుగు పెడతారు. సార్, హెచ్ఆర్ మేడంతో మాట్లాడాను. తనకేదో పర్సనల్ వర్క్ ఉందంట, చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. నిజానికైతే తను 1 ఇయర్ నుండి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అయితేనే తను అలా చెప్పరు అని ఆ మేనేజర్ చెప్తుండే వరుణ్ చూసిన చూపుకి ఆ మేనేజర్ భయంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను మాట్లాడిన మాటలు ఆ హెచ్ఆర్ బుర్రకి ఎక్కలేదనుకుంటా. నా లైఫ్లో ఫస్ట్ నేను వేసిన ఆర్డర్ని రిజెక్ట్ చేయడం
ఇంతకీ ఎవరి హెచ్ఆర్ అని వరుణ్ చాలా కోపంగా అనుకుంటూ తన చాంబర్ నుండి నక్షత్ర క్యాబిన్ దగ్గరికి అడుగులు వేస్తాడు. నక్షత్ర తన క్యాబిన్ నుండి నవ్వుతూ బయటకొస్తూ తన ఎదురుగా ఉన్న వరుణ్ణి చూసుకోకుండా ఒక్కసారిగా వరుణ్కి డాష్ ఇచ్చి కోపంగా పైకి చూసేసరికి తనని చంపేసేటట్టు చూస్తున్న వరుణ్ణి చూడగానే నక్షత్ర మాట గొంతులోనే ఆగిపోతుంది. ఇతనేంటి డైరెక్ట్గా నా క్యాబిన్కి వచ్చేశాడు? ఒకవేళ నేను రాను అని చెప్పాను అని ఇతను ఇక్కడికొచ్చాడా? ఛా, అనవసరంగా అనూష కాల్ చేసింది. లేకపోతే ఈ టైంకి నేను స్కూటీ మీద ఉండేదానిని. అసలే ఇతన్ని చూస్తుంటే పొగరుబొత్తు వాళ్ళలాగా కనిపిస్తున్నాడు. మళ్ళీ ఆ కళ్ళు చూడు, ఎంత సీరియస్గా చూస్తున్నాడు, నా వైపు చంపేసేటట్టు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉండగా, మీరేనా ఈ కంపెనీ హెచ్ఆర్ అని వరుణ్ అడుగుతుంటే, అవును సార్ అని నక్షత్ర చిన్నగా అంటుంది. రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని వరుణ్ చెప్పగానే నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని నక్షత్ర అడుగుతుంటే వరుణ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లిఫ్ట్ వైపుకి అడుగులు వేస్తాడు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇతనెందుకు నన్ను రేపటి నుండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు? ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను? అయినా ఏ తప్పు చేయకుండా కంపెనీ నుండి అలా ఎలా వెంటనే టెర్మినేట్ చేస్తారు అని నక్షత్ర కోపంగా అనుకుంటూ వెళ్తున్న వరుణ్ వైపు చూస్తూ, ఈ అబ్రాడ్లో ఈ ఒక్క కంపెనీ మాత్రమే ఉందా ఏంటి? చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను అనుకున్నట్టుగానే వీడికి చాలా పొగరు ఉంది అని అనుకుంటుండగా ఇంతలో నక్షత్రకి ఏదో గుర్తుకొచ్చి తను మౌనంగా ఉండిపోతుంది. చూడు, నువ్విక్కడికి వచ్చినా రాకపోయినా నీకోసం మేము చేసిన అప్పు తీర్చాల్సిన బాధ్యత నీకుంది. ప్రతి నెల అమౌంట్ పంపించకపోతే నిన్ను చదివించిన దానికి ఎవరొచ్చి అమౌంట్ పే చేస్తాడు అని తన అత్తయ్య చెప్పిన మాటలు గుర్తుకు రాగానే నక్షత్ర బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ జాబ్కి రిజైన్ చేసినా కూడా అనవసరంగా అత్తయ్య చేతిలో మాటలు పడాల్సి వస్తుంది. ఇక్కడ జాబ్ దొరకాలంటే కొంచెం టైం పడుతుంది. కరెక్ట్ టైంకి అమౌంట్ పంపించకపోతే ఇంకేమీ లేదు. అనవసరంగా అత్తయ్య చేతిలో డాడీ మాటలు పడాల్సి వస్తుంది అని నక్షత్ర బాధగా అనుకుంటూ ఇంక అక్కడి నుండి వరుణ్ చాంబర్ వైపుకి అడుగులు వేస్తుంది. ఫస్ట్ టైం నీ గురించి నేను నా ఆత్మాభిమానాన్ని వదులుకొని నీ దగ్గర తల వంచాల్సి వస్తుంది మిస్టర్ వరుణ్. నా జీవితంలో నేనిది మర్చిపోను. నువ్వు రమ్మని చెప్పగానే నేను మీటింగ్కి రాలేదు అనే కదా నన్ను ఈ కంపెనీ నుండి డైరెక్ట్గా టెర్మినేట్ చేయడానికి కూడా సిద్ధపడ్డావు అని నక్షత్ర కోపంగా అనుకుంటూ ఇంకా వెళ్ళి డోర్ నాక్ చేయగానే వరుణ్ ఎస్ అని చాలా సీరియస్గా అంటాడు. ఇంకా నక్షత్ర నెమ్మదిగా వరుణ్ ఛాంబర్లోకి అడుగు పెట్టగానే వరుణ్ ఒకసారి నక్షత్ర వైపు చూసి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ, నీకిందాకే చెప్పాను కదా, ఇంకా నువ్వు ఈ ఆఫీస్ నుండి వెళ్ళలేదా అని సీరియస్గా అంటుంటే నక్షత్ర ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి వరుణ్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ వరుణ్ సార్ అని చిన్నగా చెప్పగానే వరుణ్ అవేమీ పట్టించుకోకుండా గెటౌట్ అని గట్టిగా అరుస్తాడు. ఇంకొక 1 అవర్లో నీ టెర్మినేషన్ లెటర్ అనేది నీ మెయిల్కి వస్తుంది. ఆల్రెడీ మార్నింగ్కి చెప్పాను ఎవరి లిమిట్లో వాళ్ళుండి వర్క్ చేసుకోమని. అలాంటిది ఈ కంపెనీ ఓనర్ అయినా నేను మీటింగ్కి రమ్మని చెప్తే నువ్వు రిజెక్ట్ చేస్తావా? నా లైఫ్లో ఫస్ట్ టైం మీటింగ్ని రిజెక్ట్ చేసిన అమ్మాయివి నువ్వు. అలాంటిది నువ్వు ఈ కంపెనీలో ఉండటానికి నేనేలా ఒప్పుకుంటానని అనుకున్నావు? చెప్పాను కదా, ఈ వరుణ్ ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాడు అంటే దానిని ఎవడూ ఆపలేడు అని. గెట్అవుట్ అని వరుణ్ ఇంకొకసారి గట్టిగా అరిచేసరికి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నక్షత్ర మళ్ళీ తన ఆత్మాభిమానాన్ని చంపుకొని వరుణ్కి మరొకసారి సారీ అని చెప్తే వరుణ్ అసలు నక్షత్ర మాటల్ని పట్టించుకోడు. చెప్పాను కదా, నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే
దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు అని నువ్వే డైరెక్ట్గా కంపెనీ నుండి బయటకు వెళ్తావా, లేకపోతే బాడీ గార్డ్స్ని అని వరుణ్ అంటుంటే నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తుంది. నక్షత్ర నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి వరుణ్ తన వర్క్ ఆపేసి తల పైకెత్తి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర ఫేస్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంటే వరుణ్ లేచి నక్షత్రకి ఎదురుగా వచ్చి నుంచుంటాడు. ఏంటి నా వైపు అంత సీరియస్గా చూస్తున్నావు? ఈ వరుణ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు 5 మినిట్స్లో చూపించాను కదా. ఇంకెప్పుడు నా కళ్ళకి ఎదురుగా రాకు, అర్థమవుతుందా? నీ కోపం అనేది నీ దగ్గర పెట్టుకో. ఇంకొక కంపెనీలో జాయిన్ అయినా కూడా ఇటువంటి యాటిట్యూడ్ ఉంటే ఆ కంపెనీ నుండి కూడా నువ్వు బయటికి వెళ్ళిపోతావు. అది మాత్రం గుర్తుపెట్టుకో అని వరుణ్ సీరియస్గా చెప్పి తన పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయగానే బయట నుండి బాడీగార్డ్స్ నక్షత్ర దగ్గరికి వస్తారు. ఈ అమ్మాయిని ఈ కంపెనీ నుండి అని వరుణ్ సీరియస్గా అంటుంటే అవసరం లేదు, నేనే వెళ్తాను అని నక్షత్ర ఇంకా సీరియస్గా వరుణ్ వైపు చూస్తూ చెప్తుంటే వరుణ్ తన పక్కనే ఉన్న వాళ్ళ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోమని సైగ చేయగానే వాళ్ళక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. నీలో చాలా పొగరుంది, ముందు అది తగ్గించుకో, బాగుపడతావు అని వరుణ్ అంటుంటే వెళ్లే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని నక్షత్ర అనగానే ఏంటా అన్నట్టు చూస్తాడు వరుణ్ నక్షత్ర వైపు. నాలాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి కాదు, మీలాంటి ఇగో ఉన్న అబ్బాయి ఇలాంటి కంపెనీని రన్ చేస్తే ఆ కంపెనీ కొన్ని నెలల్లోనే క్లోజ్ అవడం ఖాయం. ముందు ఎదుటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోండి. అయినా నా వర్కింగ్ టైం అనేది అయిపోయింది. యాక్చువల్లీ నేను 5కి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, కానీ ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా డ్యూటీ చేశాను. నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మీకు సారీ కూడా చెప్పాను, నా తప్పు లేకపోయినా. అయినా కూడా మీరు నన్ను జాబ్లో నుండి తీసేశారు. పర్వాలేదు, నేను ఒక్కదాన్ని ఈ ఆఫీస్ నుండి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ కంపెనీ క్లోజ్ అవుతుంది అని నేను చెప్పడం లేదు. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే కనుక ప్రతిరోజు ఒక్కొక్కరు కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మీ కంపెనీ 1 మంత్లో కాదు 1 వీక్లోనే క్లోజ్ అవుతుంది. ముందు మీ ఇగో పక్కన పెట్టి ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. అంతేకాని ఇలా మీ మాటకి ఎదురు చెప్పారని కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడితే పరిణామాలు ముందు ముందు చాలా తీవ్రంగా ఉంటాయని నక్షత్ర చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అప్పటికే వరుణ్ చేతి పిడికిలి బిగుసుకోగా వెళ్తున్న నక్షత్ర చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని తన చేతిని వెనక్కి మెలిపెట్టగానే నక్షత్రకి చాలా పెయిన్గా అనిపిస్తుంటే నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ఇంకొక చేతితో నక్షత్ర బుగ్గని గట్టిగా పట్టుకుంటూ, ఎంత పొగరు నీకు? నాకే ఎదురు సమాధానం చెప్తావా? నాకే వార్నింగ్ ఇస్తావా? మీటింగ్ని రిజెక్ట్ చేసిందే కాకుండా నాకు ఎదురు సమాధానం చెప్పి పైగా నా యాటిట్యూడ్ గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? ఇంకా ఏమన్నావు? నా యాటిట్యూడ్తో ఈ కంపెనీ క్లోజ్ అవుతుందా? అసలు ఈ కంపెనీ ఇక్కడ పెట్టి 1 ఇయర్ మాత్రమే అవుతుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీకి నేను రాలేదు. నేనే కనుక స్టార్టింగ్లో ఈ కంపెనీకి వచ్చుంటే ఇప్పుడు ఈ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఇందాకేమన్నావు? నా ఈగో వల్ల నా కంపెనీలన్నీ క్లోజ్ అవుతాయా? అసలు నాకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయో నీకు తెలుసా? ఆ కంపెనీస్ యొక్క రేంజ్ ఏంటో నీకు తెలుసా అని వరుణ్ చాలా కోపంగా ఒక చేతితో నక్షత్ర చేతిని వెనక్కి బెలిపెట్టి గట్టిగా పట్టుకుని ఇంకొక చేతితో చాలా గట్టిగా తన బుగ్గలపై ప్రెజర్ ఇస్తుంటే నక్షత్ర వరుణ్ ఇస్తున్న పెయిన్ తట్టుకోలేక తన కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. వరుణ్ చిరాకుగా నక్షత్రాన్ని ఒక్కసారిగా వదిలేస్తాడు. నువ్వన్న మాటలకి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఈ కంపెనీ నుండి కాదు కదా, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోయేదానివి. ఇంకా నాకు కోపం ఎక్కువ అవ్వకముందే
ఇక్కడి నుండి బయటికి పో అని వరుణ్ గట్టిగా అరిచేసరికి నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకొని జీవితంలో ఇలాంటి వాడికి ఎప్పుడూ ఎదురు వెళ్ళకూడదు, ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారు అని నాకిప్పుడే తెలిసింది అని నక్షత్ర కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. వరుణ్ ఇంకా కోపంగా తన చేతి పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడపై గట్టిగా కొడతాడు. ఎంత పొగరు ఈ అమ్మాయికి! నాకే ఎదురు సమాధానం చెప్పింది. ఇప్పుడు నేను వేరే ప్రాబ్లంలో ఉన్నాను కాబట్టి ఇలాంటివి ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఈ పాటికి ఈ అమ్మాయి చచ్చి శవమై ఉండేది అని వరుణ్ కోపంగా అనుకుంటూ ఇంకా తన వర్క్లో బిజీ అయిపోతాడు. నక్షత్ర బయటికి వెళ్ళి తన స్కూటీకి ఆనుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. తన కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తుంటే నక్షత్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఇలాంటి వాడి దగ్గర జాబ్ చేయడం కంటే మా అత్తయ్య చేత తిట్లు తినడం బెటర్. అయినా ఏమైంది, నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. తప్పకుండా త్వరలో వేరే కంపెనీలో జాయిన్ అవుతాను. ఏదో వీడు 10 కంపెనీలని రన్ చేస్తున్నట్టు చాలా బిల్డప్ ఇస్తున్నాడు. వీడి గురించి నేను తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలి? నా ముఖం. వీడికి కొన్ని కోట్ల ఆస్తి ఉన్న నా ఆత్మాభిమానం ముందు ఎందుకు పనికిరాడు? వీడి క్యారెక్టర్ గురించి నేను తెలుసుకోవడం ఏంటి? వీడిని చూస్తుంటేనే అర్థమవుతుంది వీడు ఎలాంటి వాడు అని అనుకుంటూ ఇంతలో తన చేతిని చూసుకుంటుంటే వరుణ్ తన చేతిని గట్టిగా పట్టుకోవడం వల్ల వరుణ్ ఫింగర్ ప్రింట్స్ అనేవి తన చేతిపై స్పష్టంగా కనిపిస్తుంటే నక్షత్ర వెంటనే స్కూటీ మిర్రర్లో తన ఫేస్ చూసుకుంటుంది. అక్కడ కూడా తెల్లగా ఉన్న బుగ్గపై వరుణ్ ఫింగర్ ప్రింట్స్ కనిపించేసరికి రాక్షసుడు ఎంత గట్టిగా పట్టుకున్నాడో! మళ్ళీ లైఫ్లో కనిపిస్తే నువ్వు నాకు టార్చర్ చూపించడం కాదు, ఈ నక్షత్ర అంటే ఏంటో నీకు తెలిసేలాగా చేస్తాను. అయినా నువ్వు నేను కలవడం అది జన్మలో జరగని పనిలే అని నక్షత్ర కోపంగా అనుకుంటూ ఇంకా అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతుంది. పాపం పాపకి ఇంకా అర్థం కాలేదు ఇంకొన్ని రోజుల్లో తను వరుణ్కి ఎదురు పడాల్సి వస్తుంది అని. అప్పుడు వరుణ్ టార్చర్ చూపిస్తాడు నక్షత్రకి, లేక నక్షత్ర వరుణ్కి టార్చర్ చూపిస్తుందో చూద్దాం. మరి నక్షత్ర, వరుణ్, ప్రియా ముగ్గురి ప్రయాణం అనేది ఎలా ఉండిపోతుంది? నెక్స్ట్ పార్ట్లో ప్రియా ఇంట్రడక్షన్ కూడా జరుగుతుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో నక్షత్ర ఇండియాకి వెళ్తుంది, అలాగే వరుణ్ కూడా. మరి వరుణ్కి ప్రియాకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇండియాలో నక్షత్రాన్ని చూసిన తర్వాత వరుణ్ రియాక్షన్ ఏంటి? అసలే వరుణ్ తనని జాబ్లో నుండి తీసేశాడు అని బాధపడుతున్న నక్షత్ర ఇండియాలో ప్రియాతో క్లోజ్గా ఉన్న వరుణ్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది? వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరగబోతుంది? ప్రతి ఒక్కరూ తప్పకుండా స్టోరీ ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్లే క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో ప్రమోషన్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.